కాకినాడ సత్కళ వాహినిలో అన్నమాచార్య కీర్తన పోటీలను నిర్వహించినట్లు సత్కళ వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళ వాహిని కళ్యాణ మండపంలో అన్నమాచార్య కీర్తన పోటీ జరిగింది. సత్కళ వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు సారథ్యంలో జరిగిన పోటీల్లో కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో చిన్నారులు, పెద్దలు పోటీల్లో పాల్గొని వారి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా కూచి భాస్కర్ రావు, కస్తూరి, కృష్ణ వ్యవహరించారు. పోటీలకు ముఖ్య అతిథిగా భారత ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ సభ్యురాలు డాక్టర్ ఎస్పి భారతి పాల్గొని విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సత్కళ వాహిని సభ్యులు కుంచిక లక్ష్మి, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. తోలుబొమ్మలాట శిక్షణ కార్యక్రమ పర్యవేక్షణ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి పిల్లలందరూ నిశ్శబ్దంగా ఉండి చక్కగా మన భారతదేశానికి కళాసేవల్లో అసమానికి మీకు చెప్తూ ఉంటాం 64 కళ్ళని 64 కళ్ళల్లో మరి ఈ యొక్క కళని గురించి ఒక గంట సేపు కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం కూడా తిలకించండి. మీకోసమని వాళ్ళు వేదికని ఏర్పాటు చేసుకున్నారు. పిల్లలంతా కూడా కీబోర్డ్ వాయించిన వాళ్ళంతా, మేడ మీద ఉన్న వాళ్ళంతా కూడా వచ్చేసేయండి. ఒక గంట సేపు వాళ్ళకి ఈ కార్యక్రమం చూద్దాం. దీని ముందరగా మనకి ఈ కార్యక్రమంతో ఈ అంశంతో అన్నమాచార్య కీర్తనలు ఆపుతున్నాం. తర్వాత మిగతా అంశాలు మనకి జరుగుతాయి.